జై శ్రీకృష్ణ. శ్రావణ మంగళవారం ఈరోజు అనుకోకుండా తాంబూలం ఇంటికే వచ్చిందండి. మేము చెన్నైలో అనుకున్నాను, హైదరాబాద్లో కూడా ముత్తైదువులు దొరక్క ఇట్లా ఇళ్ళకే వాయినాలు తీసుకొచ్చి ఇస్తున్నారు. నేను ఇప్పుడు చిన్న చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడికి అనుకోకుండా వాళ్ళకి తెలిసిన ఒక అమ్మాయి, పాపం 3వ సంవత్సరం, వాళ్ళకి పెరుగుతూ ఉంటాయట జ్యోతులు. అంటే మాకేంటంటే 5 సంవత్సరాలు ప్రతి వారం 5 జ్యోతులే ఉంటాయి. కొంతమందికి 5 వారాలు పెరుగుతూ ఉంటాయి. మొదటి వారం 5, తర్వాత 10, తర్వాత 15, అట్లా 5 వారాలు అయ్యేసరికి 25 జ్యోతులు అవుతాయి. సో ఈ అమ్మాయికి ఇప్పుడు 25 మంది ముత్తైదులు కావాలట. ఇట్లాగే తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకి వచ్చేసి అమ్మాయి ఇట్లా వాయినాలు ఇచ్చుకొని వెళ్తుంది. పాపం ఆ అమ్మాయి కోసం ఆ పక్కన వాళ్ళ హస్బెండ్ కూడా ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఆ అమ్మాయిని తీసుకొని ఇట్లా తిరుగుతున్నారు ముత్తైదులు దొరికే చోటంతా, బ్రాహ్మణ ముత్తైదువులు. ఇది 3వ సంవత్సరం అయినా అమ్మాయికి కొంచెం తెలియట్లేదు కొన్ని, అందుకని ఇక్కడ మా చెల్లెలు చెప్తోంది, ఇట్లా అడగాలి, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, నా వాయినం అందుకునేది ఎవరు, ఇట్లా మనకు ఒక ప్రాస ఉంటుంది కదా, అది చెప్తూ ఉంది. ఈరోజైతే చాలా సంతోషంగా ఉండిందండి. శ్రావణ మాసం మంగళగౌరి వాయినం అందుకొని చాలా రోజులైంది. మన ఆంధ్రాలో అయితే ఇవి బాగా ఈ సీజన్లో మనకి కామన్. ఎట్లా ఈ తాంబూలం అమ్మని ఎట్లా అనుకున్నప్పుడు ఆ అమ్మాయే వచ్చింది. ఇట్లాగా అమ్మని ఆశీర్వాద బలంతో చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఈ వాయనం అంతట్లోకి మనకి ముఖ్యమైనది దేనికోసం మనం అందరం ఎదురు చూస్తాము, సువాసినులు లేదా ముత్తైదువులు అంటే కాటుక పడతారండి. మీలో ఎంతమందికి తెలిసిది, ఈ మంగళగౌరి వ్రతాలప్పుడు మనం కాటుక పడతాము. ఆ కాటుక కోసమే అందరం మనం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ వాయనం తర్వాత అమ్మాయి కాటుక కూడా ఇచ్చింది మాకు. అది కూడా తీసుకొని ఆ అమ్మాయికి కూడా తాంబూలం ఇచ్చాము. ఆ పక్కన కనిపిస్తున్నది వాళ్ళ వారన్నమాట. ఇద్దరం కూడా చక్కగా ఈ అమ్మాయికి తాంబూలం ఇచ్చుకున్నాము. ఎందుకంటే మనకు అమ్మణి రూపంలో తాంబూలాన్ని తీసుకొచ్చింది, మన ఇంటికి అమ్మణిగా కూడా తాంబూలం అందించడానికి వచ్చింది. అట్లాగే నేను ఈరోజు మా చిన్న చెల్లెలి వాళ్ళ ఇంటి నుంచి పెద్ద చెల్లెలి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. దానికోసం చిన్నమ్మ కూడా నాకు తాంబూలం ఇస్తూ ఉంది. ఇక్కడ ఇలాగే చల్లగా ఎప్పుడు పూజలు పురస్కారాలతో పసుపు కుంకుమలు మీరు అందిస్తూ మీరు అందుకుంటూ ఉండండి అని ఇద్దరం అనుకుంటూ ఉన్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇంకొకటి అండోయ్, గాజులు నాకు చిన్న చెల్లి వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా గాజులు వేసి పంపిస్తుందండి. ఇది నాకెంతో ఇష్టమైన విషయం.